దళితులు గిరిజనులకు జనాభా ఆధారిత రిజర్వేషన్స్ కల్పించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత బీఆర్ఎస్ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. స్థానిక ఎన్నికల్లో సామాజిక వెనుకబాటు గుర్తింపుతో రిజర్వేషన్లు అమలు చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చినా చర్యలు లేవన్నారు. ఇప్పుడు బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చే బాధ్యత బీజేపీదే అన్నారు జీవన్ రెడ్డి. దళితులు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నిర్దేశించడం జరిగిందో దాని దృష్టిలో సమాజంలో సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాల కొరకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం మన రాజ్యాంగం షెడ్యూల్ 9లో పొందుపడుతుంది. అంటే వాస్తవంగా అంటే జాతీయ స్థాయిలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఇంపీరియల్ డాటా ద్వారా రిజర్వేషన్ సౌకర్యం పొందబోయేటటువంటి యొక్క వర్గాల జనాభాను వాళ్ళ వెనుకబాటుతనాన్ని గుర్తింపు చేసి కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ న్యాయస్థానాలు స్పష్టం చేసింది. అంటే వాస్తవంగా ఈ ఇంపీరియల్ డాటా అంటే సామాజిక వెనుకబాటుతనాన్ని జనాభాను గుర్తింపు చేయడానికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారించాలని చెప్పని కూడా మనకు న్యాయస్థానం మార్గదర్శకాలు. అంటే వాస్తవంగా అప్పుడు 2018లో ఇంపీరియల్ డాటాలు ఏదైతే ఉన్నదో ఈ 50%